టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్ కూల్చాలన్నారు. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు కేటీఆర్. ఇవాళ అక్కెరకు రాని, అక్కెర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి. ఒకవైపేమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు. అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు, 15 ఆగస్టు అన్నారు, December 9 అన్నారు, ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ఇప్పటివరకు 10 నెలలు అమలు చేసిన పాపాన పోలేదు. ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు తప్పు చేసింది ఎవరు? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు? చూడండి, వాళ్ళ మాటలు వినండి దయచేసి. ఎవరైతే బాధితులు ఉన్నారో, మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి, వారి ఆక్రందనలు వినండి. మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ, ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ, మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ, మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందని నేను అడుగుతాను. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ, ఆ ఇంటితో అల్లుకున్న కొన్ని ఆశలు, ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీల్రాలో వచ్చినట్టు ధన్మనే ఊడిపడలేదు ప్రజలు. పాపం కష్టపడి, ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. 20, 30, 40 ఏళ్ళ కష్టంతో, రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్లా బిల్లులు ఉన్నాయి. అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన, పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు. కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి? ఇవాళ నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిందట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి, వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు తోమిరా మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు? 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకో. ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చినరో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను, మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2,500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట. దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు, 2,400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా.
అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే వెయిన్రాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకి వచ్చింది. కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా FTL ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడేమో నా డౌట్.